రతిదేవి అనుమానం, తన భయాలు నా కార్యసాధనకు ఆటంకంగా మారుతున్నాయి. కనుక ఏదైనా యుక్తిని ఉపయోగించి తన భయాన్ని పోగొట్టాలి. ఇక్కడి నుంచి మన్మధుణ్ణి తప్పకుండా తీసుకెళ్ళాలి. రతిదేవి, మీరు విష్ణుమూర్తి కుమార్తె. మీకు ఇలాంటి భయాలు ఉండడం అస్సలు మంచిది కాదు. మీకు ఇలాంటి అనుమానాలు, భయాలు ఎంత మాత్రం కూడా తగినవి కాదు. ప్రియా, రతి, ఇప్పుడు దేవతలకు నా అవసరం ఉంది. దేవేంద్రుల వారు చెప్తున్నది నిజమే కదా. నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తి కుమార్తెవు. నువ్వు ధైర్య సాహసాలకి మారుపేరుగా ఉండాలి. నువ్వు ఇక్కడ నిశ్చింతగా ఉండు ప్రియా. నేను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాను. స్వామి, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఇది మీకు చాలా ప్రమాదకరమైంది. నేను వెళ్ళక తప్పదు రతి. స్వామి, స్వామి! స్వామి, తమరు నా అలంకరణ అర్ధంతరంగా వదిలేశారు. తమరు నా నొసటన 5వ దినానికి గుర్తు కుంకుమ బొట్టు పెట్టలేదు. ఒకవైపు దేవేంద్రుడు మన్మథుడిని ఒప్పించారు. కాని మరోవైపు ఆ అట్టాసురుడు ఇంతవరకు ఆ తారకాసుడి విశ్వాసాన్ని పొందలేకపోయాడు. కాని విప్రవర్య, అట్టాసురుడు తారకాసురుడి భవనంలో ప్రవేశించాడు. మాత ఆదిశక్తి మనిషి రూపంలో అవతరించిన ఆ విషయాన్ని అంతకుముందే తనకు చెప్పాడు కదా. అది నిజం మహారాజా. కాని తారకాసురుడు ఆ నిజాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉండాలి కదా. వీడెవడో మతి భ్రమించిన వాడిలా ఉన్నాడు మహారాజా. ఎన్నో రోజుల నుంచి సింహద్వారం వద్ద నించొని ఉన్నాడు. అవునా? బతికున్నావా చచ్చావా? నా మాట నమ్మండి మహారాజా, నా మాట నమ్మండి. ఆదిశక్తి అవతరించింది, ఒక మానవ రూపంలో పెరుగుతుంది. ముందే చెప్పానుగా మహారాజా, వీడెవడో పిచ్చి పిచ్చగాడు. ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు. మహారాజా, నేను మీ చేతుల్లో చావడానికైనా సిద్ధమే. నేను చెప్పేది ముమ్మాటికి నిజం. తనక్కడుంది.
నా మాట నమ్మండి, అక్కడే ఉంది మహారాజా. ఈ ఒక్కసారికి నా మాట నమ్మండి మహారాజా. నేనే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను, ఆదిశక్తిని చూపిస్తాను. దయచేసి నన్ను నమ్మండి మహారాజా. ఆగండి. తన కారణంగానే నేను మరణించాను. 16 ఏళ్ల పాటు నేను శవంగా మంచులో ఉన్నాను. ఆ ఆదిశక్తి వల్లే నేను బ్రతికాను. కానీ ఇప్పుడు ఆ ఆదిశక్తి పాలిట మృత్యు అవుతాను నేను. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి, ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి. రాజవైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళండి, తనకి చికిత్స చేయించండి. చికిత్స తనకెందుకు మహారాజా? ఒకవేళ తను నిజంగా అట్టాసురుడైనా తన వల్ల మనకు లాభమేంటి? తన పరిస్థితి మీరే చూడండి మహారాజా. రాత్రాసుర, శైలపుత్రుని వధించడానికి లెక్కలేనన్ని ప్రయత్నాలు చేశాను నేను. చివరికి నేనే వెళ్ళి తనని అంతం చేయాలనుకున్నాను. కానీ నేను తన రాజ్య భవనానికి కూడా వెళ్ళలేకపోయాను. ఏమైపోయిందా రాజ్యభవనం? కానీ ఈ అట్టాసురుడు ఎంతో నమ్మకంగా చెబుతున్నాడు కదా, తన శైలపుత్రిని తన కళ్ళతో చూశానని. ఒకవేళ అదే నిజమైతే తను ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. తన మాటే నిజమైతే నా చేతుల్లోనే ఆదిశక్తి అంతం, నా చేతుల్లోనే. తారకాసురుడు యావత్ సృష్టికి పెను ప్రమాదంగా మారాడు. అంతకు మించిన పెద్ద ప్రమాదాన్ని దేవేంద్రుడు స్వయంగా సృష్టించబోతున్నాడు. దేవేంద్రుడు మన్మధుడితో కలిసి ఆ గుహ దగ్గరికి బయలుదేరారు. మహాదేవుడు ధ్యానంలో లీనమైపోయి ఉన్నారు. అదృష్టవశాత్తు పార్వతీమాత మాత్రమే అక్కడ మహాదేవుడి సేవలో నిమగ్నమై ఉన్నారు. మన్మథ, అదిగో అక్కడే ఆ గుహలో మహాదేవులున్నారు. పార్వతీమాత కూడా అక్కడే ఉన్నారు. నిజమే దేవేంద్ర, కానీ ఇక్కడ నుండి గుహ లోపలికి వారిని చూడడం నాకు సాధ్యం కావడం లేదు. మరింత దగ్గరికి వెళ్ళాల్సిందే. వెళ్ళొచ్చు కానీ గుహ బయట ఉంటేనే మంచిది నాకు. ఏమైంది దేవేంద్ర? ఏం లేదు మన్మథ, అయినా మీరు దూరం నుంచి కూడా మీ లక్ష్యాన్ని ఛేదించడంలో నిపుణులు. మీరు ఊరికే కంగారు పడుతున్నారు. ఇక్కడి నుండి కూడా మీరు బాణాన్ని సంధించొచ్చు కదా. దేవేంద్ర, నేనేమి ధనుర్విద్యలో నిపుణుని కాదు. నేను దగ్గర నుండి బాణాలను వేసి వారిలో ప్రేమానురాగాల్ని జాగృతం చేస్తాను. అందువల్ల నా బాణం ఎవరి మీదైతే వేస్తున్నానో వారు నాకు కనిపించడం ముఖ్యం. మహాదేవుడిని చూడకుండా నేను వారిపై నా బాణం ఎలా వేయను? పదండి, ముందుకు వెళ్దాం. మీరు నిజమే చెప్తున్నారు, కానీ నేను అక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? మీరు నిశ్చింతగా వెళ్ళండి. నేను ఇక్కడ ఎవరు రాకుండా చూసుకుంటాను. మీకు రక్షణగా నేనుంటాను. బహుశా నన్ను మహాదేవుడి దగ్గరికి పంపించి తను ఇక్కడే ఉండి నా మీద ఎవరు దాడి చేయకుండా రక్షణ కల్పిస్తాను.
నుదుటను పెట్టిన సింధూరం ఎందుకిలా అపశుభం పలికింది? స్వామి ఈరోజు కూడా పలహారం చేయలేదు. స్వామి, తమరు నాకు తమను సేవించుకునే అవకాశమిచ్చి నన్ను కృతార్థురాల్ని చేసినందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు. ఇక నేను మా భవనానికి వెళ్లే సమయం ఆసన్నమైంది. ఇక నేను రేపు బయలుదేరతాను. ఒకటి గుర్తుంచుకోండి దేవేంద్ర, తమరి కోరిక మేరకే దేవతలకి సహాయం చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. అందువల్ల ఈ కార్యంలో మీరు కూడా భాగస్వాములే. అక్కడికి నేను ఒక్కడిని ఎందుకు వెళ్ళాలి? మీరు నాకు ఏ సహాయం చేయకపోవచ్చు, కానీ నాతో పాటు అక్కడి దాకా రావచ్చు కదా. నిజమే. పదండి పదండి వెళ్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు? పదండి, నేను వస్తాను. పార్వతి మాత, మాత పార్వతి మనల్ని చూసిందంటే మనకు అనర్థం తప్పదు దేవేంద్ర. అవును మన్మథ, మనం వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే మాత మనల్ని తప్పకుండా చూస్తారు. మనం ఏదో ఒక విధంగా బయటపడ్డాం. వెంట్రుక వాసులు తప్పించుకున్నాం. లేకపోతే మాత దృష్టి మనపై తప్పకుండా ఉండేది. అనర్థం తప్పిపోయింది. పదండి వెళ్దాం. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదామంటారా? కానీ ఎందుకు? మన్మథరాజా, మనం ఇక్కడికి ఒక మహత్తరమైన కార్యం చేయడానికి వచ్చాం. దాన్ని పూర్తి చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. లేదు దేవేంద్ర, ఇక్కడున్న ఏ ప్రయోజనం ఉండదు. నేను మహాదేవుడిపై బాణం వేసినప్పుడు పార్వతీమాత కూడా అక్కడే ఉండాలి. అప్పుడు నా బాణం మహాదేవుడికి స్పర్శించినప్పుడు, అలాగే కళ్ళు తెరిచినప్పుడు పార్వతీమాత తన సమక్షంలో ఉండాలి. దేవేంద్ర, అప్పుడే వారికి భావాలు జాగృతమవుతాయి. ఓహో, నాకిప్పుడు అర్థమైంది. ఇదన్నమాట మీ పథకం మన్మథ. ఎందుకైనా మీరు అంతలాగా కాలయాపన చేస్తున్నారు? మీరిదే అనుకున్నారు కదా. సమయం వృధా అయ్యి మాత బయటికి వెళ్ళేలా చేశారు. మీ కర్తవ్యం నుండి మీరు చక్కగా తప్పించుకున్నారు, అంతే కదా? చాలా మంచి పని చేశారు ఆ మన్మథరాజా. ఆలస్యం చేసి అనాథాన్ని నుండి అందరినీ ఆదుకున్నారు. లేదు మాత, మన్మథరాజు అటువంటి యుక్తులేం పన్నలేదు. జరిగిందంతా కూడా సహజంగానే జరిగింది. అంతేగాని ఆయన ఎటువంటి పథకాన్ని రచించలేదు. కాల నిర్ణయం మేరకే పార్వతీమాత గుహ నుండి బయటికి వచ్చారు. కానీ జరగాలని రాసిపెట్టి ఉన్నది తప్పకుండా జరుగుతుంది. కాలచక్రాన్ని ఎవరూ వెనక్కి తిప్పలేరు. మీ ఉద్దేశం ఏంటి గుణేశా? మరొక రోజు పార్వతీదేవి మహాదేవుడికి సేవలందించి వెళ్ళిపోయారు. దేవి,
అలాగని మనం సహనాన్ని కోల్పోవడం మంచిది కాదు. జరిగేదంతా మన మంచికి. కాల నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. రేపు పార్వతీదేవి మళ్ళీ తిరిగి వస్తారు. అందుకని మనం ఎదురు చూడడమే తగిన పని. బ్రహ్మదేవుడు మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఇదే తగిన సమయం. మనం పథకాన్ని అమలులో పెడదాం. కానీ దేవేంద్రుడెక్కడ? అక్కడ చూడండి, మన్మధుడితో పాటు అక్కడే ఉన్నారు. అయినా మన్మధుడు బాణాన్ని ఎక్కుపెట్టడం మానేసి పరస్పరం మాటల బాణాలు ప్రయోగించుకుంటున్నారు. వీళ్ళు అసలు పనిని మర్చిపోతున్నారు. చాలు దేవేంద్ర, చాలు. ముందేమో మీరు మా నివాసానికి వచ్చి నేను కర్తవ్యాన్ని పాటించలేదని తప్పు పట్టారు. ఇక ఇప్పుడు ఆలస్యం చేశానని ఆరోపణ చేస్తున్నారు. మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చాలని చూడకండి మన్మథ. మొదటి నుంచి మీరు ఈ పని చేయడానికి అస్సలు ఉత్సాహాన్ని చూపించట్లేదు. ఇక ఇప్పుడు ఒక మంచి అవకాశాన్ని మీ చేజేతులారా పోగొట్టారు. ఓహో, నేను ఫలహారం పళ్ళాన్ని గుహలోనే మర్చిపోయాను. అక్కడే ఉంటే అవి వాసన వచ్చేస్తాయి. నేను ఒప్పుకుంటాను. నేను వద్దన్న మాట నిజమే కావచ్చు, కానీ తర్వాత అయినా నేను మీ పథకాన్ని అంగీకరించాను కదా దేవేంద్ర. నేనింకా మీకెదురుగానే నిలబడి ఉన్నాను. కానీ ఇలా నిందారోపాలు చేస్తే సహించలేను. మన్మథ ఆగండి. మాత మన వైపే వస్తున్నారు. మన్మథ, రండి, వెంటనే వెనక్కి రండి. చూసావా మన్మథ, కాలం కలిసి రావడం అంటే ఇదే. మాత వెళ్ళిపోయారు. దాంతో అవకాశం పోయినందుకు ఎంతో బాధపడ్డాం. కానీ మాత మళ్ళీ వెనక్కి వచ్చారు. మన్మథ, మీరు అకారణంగా భయపడుతున్నారంతే. ఇప్పుడు చూడండి, మనం కోరుతున్నదే కాలం కూడా కోరుతోంది. మీరేం ఆలోచించకండి. మనం చేస్తున్నదంతా ఈ లోక కళ్యాణం కోసమే. మన్మథ, మాత గుహలోకి మళ్ళీ వెళ్ళిపోయారు. మీరు వెళ్ళండి. చూడండి, కాలం మనకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది. దీన్ని పోగొట్టుకోవడం తెలివైన పని కాదు మన్మథ. పదండి మన్మథ, పదండి. చేస్తాను. నేను జగత్ కళ్యాణం కోసం ఏమైనా చేస్తాను.
దయచేసి క్షమించండి మహాదేవా. దేవేంద్రుల వారి ఆజ్ఞ. నేను బాణప్రయోగం చేయక తప్పని పరిస్థితి. ఇతరుల ఒత్తిడితో మనం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకూడదు. అటువంటి పరిస్థితి ఆత్మహత్యతో సమానం.